హాయ్ ఫ్రెండ్స్, ఇదేంద్రా నాయన కళ్ళ ముందర చికెన్ వేసుకొని అందరూ బంతుపాలు వేసుకొని కూర్చోన్నారు అనుకుంటున్నారా ఫ్రెండ్స్? లేదు ఫ్రెండ్స్, సరదాగా సండే అనేసి ఈరోజు మేమంతా కలిసి వెళ్ళి చికెన్ ఎలా మేక్ చేద్దాం అనేసి వెళ్ళి మేక్ చేసాం ఫ్రెండ్స్. కూల్గా ప్రశాంతంగా మిడ్ నైట్లో మన బీచ్ దగ్గర అందరం వెళ్ళేసి చికెన్ ప్రిపరేషన్ చేసాం ఫ్రెండ్స్. దసరా హాలిడేస్ ఎలాగో అయిపోయాయి, ఇంకా కాలేజీకి వెళ్ళిపోతాం. ఒకసారి నీ చేతి కూడా చికెన్ తినాలని మామ మన వాళ్ళంతా అడిగితే ఫ్రెండ్స్ ఈరోజు సండే కదా అనేసి మన టీం అంతా కలిసి అలా బీచ్కి వెళ్ళి చికెన్ మేక్ చేసుకుందాం అనేసి బయలుదేరాం ఫ్రెండ్స్. అలా బయలుదేరి లోపల చీకటి పడిపోయింది. మన వాళ్ళంతా ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ అయిపోయారు ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఈ వీడియోలో చూస్తున్నట్టుగా మన చరణగాడు మన మిగతా వాళ్ళంతా కలిసి కూడా రకరకాలుగా ఒకరు పొయ్యిల పని కానీ ఒకరు కట్ల పని కానీ రకరకాల పనులు ఎత్తుక్కుంటున్నారు ఫ్రెండ్స్. నేనైతే ఇంకా ఫాస్ట్గా చికెన్ తీసుకొని చికెన్ నీట్గా కడిగి ఒక బాండల్లో పెట్టేశాను ఫ్రెండ్స్. ఇంక ఈ లోపల మన కవర్రోళ్ళంతా కూడా కలిసి ఈ పొయ్యి తయారు చేయడం కోసం రాయిలు ఎక్కడి నుంచో తీసుకొచ్చి పొయ్యి మేక్ చేస్తున్నారు ఫ్రెండ్స్. నేనైతే ఇంకా తీసుకున్న వెంటనే దాంట్లో కొంచెం పసుపు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా పసుపు వేసుకొని నీట్గా మేక్ చేసుకున్నాను ఫ్రెండ్స్. అది అయిన వెంటనే మళ్ళీ తర్వాత బాగా చికెన్ అంతా కలిసే విధంగా పసుపుని కలుపుకున్నాను ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఈ క్వాంటిటీ వచ్చే విధంగా కలుపుకున్నాను ఫ్రెండ్స్. అది అయిన వెంటనే కారపొడి తీసుకొని కారపొడి కూడా మనకు తగినంత టేస్ట్ వచ్చే విధంగా కారపొడి కూడా దాంట్లో మిక్స్ చేయాలి ఫ్రెండ్స్. మిక్స్ చేసుకున్న వెంటనే రెండు కారపొడి పసుపు రెండు కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అలా మిక్స్ చేసుకున్న వెంటనే కొద్దిసేపటికి దాన్ని నీట్గా కలుపుకొని పొయ్యి మీద పెట్టుకోవాలి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, వీడియోలో చూస్తున్నట్టుగా నీట్గా కలిపేసుకున్నాం ఫ్రెండ్స్. దాంట్లో మనం తగినంత ఉప్పు కానీ లేదా సాల్ట్, మనమైతే సాల్ట్ వాడలేదు ఫ్రెండ్స్, మనమైతే ఉప్పే వాడాము. ఎందుకంటే కల్లుప్పు వాడితే చాలా టేస్ట్ వస్తుంది అనేసి కల్లుప్పే వాడాము. అలాగా లాస్ట్ కొంచెం అంటే మనకు ఆల్రెడీ వాటర్ అయితే ఉంటాయి, కానీ కొంచెం నేను కూడా వాటర్ వాడాను. ఎందుకంటే చికెన్ బాయిల్ అయిన వెంటనే ఆటోమేటిక్గా నీళ్ళు కూడా వచ్చేస్తుంది. ఇవన్నీ వాడిన వెంటనే పొయ్యి మీద పెట్టి పొయ్యినైతే నేను బాగా గట్టిగా మంటేశాను. ఈ సముద్ర తీరం ప్రాంతంలో ఏంటంటే గాలి ఎక్కువ ఉండడం వల్ల పొయ్యి ఊరికే మారిపోతుంది ఫ్రెండ్స్. నా వల్ల అయితే కాలేదు, కానీ ఒక్కసారిగా భయంకరమైన మంట మండింది. మన చరణగాడు ఏదో ధీమాగా ఆలోచిస్తున్నాడు అనుకున్నారా? కాదు ఫ్రెండ్స్, మన చరణగాడికి సముద్రం ఒడ్డున ఒక గోల్డ్ లాంటిది ఒకటైతే దొరికింది. అది గోల్డ్ అయితే కాదు, దాని గురించి మరి ముందు చెప్తాను. చూస్తున్నారు కదా, పొయ్యి అయితే బాగా వేగవంతంగా మండిపోతూ ఉంది. లోపల చికెన్ ఎలా ఉందని చెప్పి అందరూ టెన్షన్ పడుతున్నారు. అంతలే నేనైతే ఒక దబర్ తీసుకొని దాంట్లో నీట్గా ఆనియన్స్ వేసుకొని ఒక మాదిరి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్స్ బాగా బ్రౌన్ కలర్ రోస్ట్ అయిన వెంటనే మనం ఒక అల్లం పేస్ట్ 1 లేదా 2 ప్యాకెట్లు వేసుకోవాలి. కానీ నేనైతే 2 ప్యాకెట్లు వేసుకున్నాను ఫ్రెండ్స్. 2 ప్యాకెట్లు అల్లం పేస్ట్ వేసుకొని నీట్గా ఏగే విధంగా, అంటే అల్లం పేస్ట్ కూడా బాగా దాంట్లో వేగాలి ఫ్రెండ్స్. ఏగితే ఇంకొంచెం టేస్ట్ ఎక్కువ బాగా వస్తుంది. అల్లం పేస్ట్ మనకు మెయిన్ చికెన్ కర్రీలో ఏంటంటే అల్లం పేస్ట్ అనేది మనకు బాగా ఇంపార్టెంట్. ఇవన్నీ చేస్తూ ఉంటే మధ్యలో మన తమ్ముడు కూడా వికాస్ గారు కూడా వచ్చేసాడు ఫ్రెండ్స్. మా వాడు వచ్చి ఇంకా మామూలు విషయం చేయలేదు. చూస్తున్నారు కదా, ఏగిన వెంటనే అల్లం పేస్ట్ కాగిపోయిన వెంటనే మనం చికెన్ కూడా దాంట్లో వేసేసుకోవాలి. అంటే ఆనియన్స్ అల్లం పేస్ట్ రెండు బాగా గ్రేవీ అయితే చాలా టేస్ట్ వస్తుంది అనేసి మనం చికెన్ కూడా దాంట్లో వేసేసుకుంటున్నాం. ఇలా కాదురా ఉండరా నేను చూసుకుంటానని చెప్పాను మా వికాస్ గడ్ అయితే మొత్తం ఒక్కసారిగా దాంట్లో పోసేసాడు ఫ్రెండ్స్. ఇలా పోసేసిన వెంటనే మా వాడు చేయగలిందో ఏమో నాకు అర్థం కాదు, దెబ్బరైతే పక్కన కొట్టేశాడు. ఇలా చికెన్ వేసుకున్న ఒక 2 నిమిషాలు అయితే చికెన్ని బాగా బాయిల్ అయ్యేలాగా పైన ట్యాప్ పెట్టేసుకొని ఇంకా కొద్దిసేపు ఒక 5 నిమిషాలు అయితే మనం అట్లాగా ఏం చేయకుండా అట్లాగా వదిలేయాలి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, 5 నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి నీట్గా చికెన్ ఎలాగుందనేసి 4 మూలల నుంచి చికెన్ మొత్తాన్ని బాగా ఒకసారి మళ్ళీ గరిటితో బాగా కలబెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇలా కలబెట్టుకున్నప్పుడు ఏంటంటే కింద అడుగు అంటుకోకుండా ఉంటుంది. ఇలాగైతే మనకైతే తొందరగానే చికెన్ స్పైసీనెస్ అనేది ఏర్పడిపోయింది ఫ్రెండ్స్. ఇలాగ చూస్తున్నారు కదా, మళ్ళీ ఒకసారి బాగా గరిటితో బాగా నీట్గా కలబెట్టుకొని కొద్దిసేపు అలాగే మళ్ళీ ఒకసారి ట్యాప్ వేసేసుకోవాలి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, మన వికాస్ గాడు చికెన్ ఏ విధంగా వచ్చేసింది అనేసి స్పైసీనెస్ చూపిస్తున్నాడు. నాకైతే చికెన్ చూస్తుంటేనే నోరు ఊరిపోతూ ఉంది. మా వాళ్ళంతా ఎప్పుడెప్పుడు తిందామా అనే టెన్షన్తో ఆతృతతో ఉన్నారు ఫ్రెండ్స్. ఇంకా మా వాడైతే దాన్ని వచ్చి ఇంకా రూపురేఖలు మార్చేశాడు ఫ్రెండ్స్. ఇంకా ఫైనల్గా చికెన్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మా వాడు ఏమంటున్నాడంటే అయిపోయింది లేనా, నేను దించేస్తాను, నువ్వు ఇంకా అన్నీ వద్దు, అయిపోయింది దాని విషయం అయిపోయిందని చెప్పి అనేసాడు. ఓకే అని చెప్పని నేను కూడా దాన్ని ఇచ్చేసి ఒక్కసారి మా వాడు మూత తీసి చూస్తే
అసలు నాకైతే అర్థం కాలేదు ఫ్రెండ్స్. నా ఎక్స్పెరిమెంట్ మామూలుగా లేదంటే టేస్ట్ ఎలాగుంటుంది అనేసి మనోళ్ళు అయితే థమ్స్ అప్లు తెచ్చేసారు. ఇలాగే ఉన్న క్వాంటిటీ మొత్తాన్ని ఒక పెద్ద పేపర్ మీద పోసేసాం ఫ్రెండ్స్. ఇలా పోసేసి అందరం కలిసి అయితే ఫుల్ ఎంజాయ్గా తినేసాం. ఇలాగ అయిపోయింది వెంటనే మన లాస్ట్లో మన బంధువులు తెలుసు కదండి, ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు కానీ మామూలుగా అయితే 1-2 వచ్చాయంటే ఆశ్చర్యపోతాం. ఇక దగ్గర చాలా కుక్కలు అయితే వచ్చేసాయి. మిగిలిన దాన్ని తీసుకెళ్లి వాటికి మన వికాస్ గారు అయితే డేర్ జస్ట్ బీచ్లో ఇన్స్ట్రుమెంట్స్ అన్ని కడిగేశాడు ఫ్రెండ్స్. ఇలాగే మన వీడియోని నచ్చితే లైక్ చేయండి, అలాగే ఫాలో చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి ఫ్రెండ్స్. మన టీం అంతా కూడా ఇంకా బయలుదేరి వెళ్ళిపోతున్నాం అన్నంగా ఒకసారిగా సముద్రం వ్యూ చూడడానికి ముందుకెళ్ళాం ఫ్రెండ్స్. ఇంకా మరిన్ని వీడియోలు చూడాలంటే మనల్ని ఫాలో చేయండి ఫ్రెండ్స్.